ఏపీలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. రెండో రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీలో పర్యటిస్తూ ఉన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి హాజరయ్యారు అమిత్ షా. ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు పలువురు ఏపీ మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో అమిత్ షా ఆంధ్రప్రదేశ్ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు అమిత్ షా పర్యటనను మనం చూస్తూ ఉన్నాము. ఆయన ఎన్డీఆర్ఎఫ్ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ కి కూడా ఆయన పూజ చేసి ప్రారంభించడం కూడా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, అలానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలానే కేంద్ర మంత్రి బండి సంజయ్, ఇతర ఏపీ బీజేపీ నేతలు సైతం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. మనం చూస్తున్నాం రెండో రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కృష్ణా జిల్లాలో గన్నవరంలో ఉన్న కొండపావులూరులోని ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో కూడా మనం చూస్తున్నాము చంద్రబాబు, అలానే పవన్ కళ్యాణ్, బండి సంజయ్, లోకేష్, ఇతర బీజేపీ నేతలు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్ షా నిన్న ఏపీకి చేరుకున్నారు. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో ఆతిథ్యం స్వీకరించారు. ఈ రోజు మార్నింగ్ కూడా పలు కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. బీజేపీ నేతలతో కూడా ఆయన పొలిటికల్ గా కూడా మంతనాలు చేస్తున్నటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితమే ఆయన ఎన్డీఆర్ఎఫ్ కార్యాలయానికి సంబంధించి ఆయన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేశారు. विभिन्न प्रकार की आपदा के दौरान प्रभावशाली तरीके 2011 में जापान त्रासदी व 2015 में नेपाल भूकंप में बल द्वारा किए गए बचाव कार्य शामिल हैं। बनाते हुए एवं एक अमिट छवि के रूप में एनआईडीएम साउथ कैंपस के परिसर में ग्रुप फोटोग्राफ लिया जा रहा है। बनाते हुए एवं एक अमिट छवि के रूप में एनआईडीएम साउथ कैंपस के परिसर में ग्रुप फोटोग्राफ लिया जा रहा है। సో రెండో రోజు అమిత్ షా పర్యటనకు సంబంధించిన విజువల్స్ మనం చూస్తూ ఉన్నాము. నిన్న ఏపీ చేరుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పలు అభివృద్ధి కార్యక్రమాల దిశగా ఆయన టూర్ కొనసాగుతోంది. ఈ రోజు గన్నవరం మండలంలో కొండపావులూరులో ఉన్న ఎన్డీఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన హాజరయ్యారు. కార్యక్రమ భవనాలకి సంబంధించి ప్రారంభోత్సవాలు నిర్వహించారు. అలానే బీజేపీ నేతలతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఏపీ అధ్యక్షుడికి సంబంధించి కూడా ఆయన డెసిషన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా మనం చూసాం కొద్ది రోజుల క్రితమే ప్రధాని మోదీ కూడా ఆంధ్రప్రదేశ్కి రావడం, 2 లక్షల కోట్లకు పైచిలకు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం, కొద్ది రోజుల గ్యాప్ లోనే అమిత్ షా ఇక్కడికి రావడం, అంటే దీని ముందు రోజే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి భారీ మొత్తంలో నిధులకి సంబంధించిన గైడ్లైన్స్ కూడా రావడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రస్తుతం అయితే అమిత్ షా రెండో రోజు పర్యటన అయితే కొనసాగుతోంది. పలు అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఆయన శ్రీకారం కూడా చుడుతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, విజయవాడకు వచ్చినటువంటి అమిత్ షా నిన్న రాత్రి చంద్రబాబు నాయుడు ఇంట్లో ఎందుకు హాజరయ్యారు. తర్వాత ఈ రోజు ఇప్పుడు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడిఎం కార్యాలయాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు చంద్రబాబు నాయుడుతో పాటు మిగిలిన మంత్రివర్గము, తర్వాత కేంద్ర మంత్రులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ రోజు అమిత్ షా తన ప్రోగ్రాం అంతటి కూడాను ఈ కార్యక్రమం మీద ఉన్నారు. తర్వాత బీజేపీ నేతలతో కూడా ఆయన సమావేశం కావడం జరిగింది. బీజేపీ ఎంపీలతో సమావేశమయ్యి పార్టీ బలోపేతము, తర్వాత ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ రోజు ఈయన ఎన్డీఆర్ఎఫ్ దీనికి సంబంధించినటువంటి క్యాంపస్ లో ఆయన అంతా వాటన్నింటినీ కూడా కలిగిరగడము, ఏ విధంగా నిర్మించారు, దాన్ని ఏ విధంగా దాన్ని నిర్వహిస్తున్నారు దాన్ని అన్నింటినీ కూడా అధికార యంత్రాంగంతో తెలుసుకోవడం జరిగింది. తర్వాత ఈ రోజు ఆయన బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగిస్తున్నారు. అయితే దీనికి బహిరంగ సభకు లిమిటెడ్ గా మాత్రమే ఆహ్వానితులను లోనికి అనుమతించడం జరిగింది. ఎక్కువ మంది జనం వస్తుంటే లోపలికి తర్వాత రాజకీయ ప్రముఖులు, తర్వాత కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో విజయ్ చంద్రన్ తర్వాత ఏ విధంగా ముందుకెళ్లనే దాని విషయం మీద అమిత్ షా ప్రధానంగా విజయ్ చంద్రన్ ఈ రోజు బహిరంగ సభలో అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏదైనా ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోందా?
దానికి సంబంధించి ప్రకటన చేసే అవకాశం అయితే ఏమాత్రం లేదని చెప్పచ్చు. ఆయన కేవలం ఈ రోజు ఈ విపత్తుల నిర్వహణ శాఖకు సంబంధించినటువంటి అంశాల మీదనే ప్రధానంగా ఆయన పరిస్థితి కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అంటే ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రం నుంచి ఎటువంటి కార్యక్రమాలు చేస్తుందనే విషయాల మీద ఆయన ప్రస్తావించే అవకాశం ఉంది. అంతేకాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరిస్తుంది అనే విషయాన్ని అయితే చెప్పే అవకాశం అయితే ఉంది. అయితే కనుక విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేట్ పరం చేయము అనే విషయాన్ని అయితే మనకు ఇంతవరకు ప్రత్యక్షంగా ఎటువంటి హామీని అయితే కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి రాలేదు కాబట్టి విజయ్ చంద్రన్ అంటే మనం చూసాం కొద్ది రోజుల క్రితమే మోదీ వచ్చారు, దాదాపు 2.5 లక్షల కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. విత్ ఇన్ కొంచెం టైం తక్కువ పీరియడ్ లోనే ఇప్పుడు అమిత్ షా కూడా రావటం అటు పొలిటికల్ గా ఆంధ్రప్రదేశ్ కి వాళ్ళు ఎంతైతే అభివృద్ధి పదాలను ముందుకు తీసుకువెళ్ళడానికి దోహదం చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ బలోపేతానికి సంబంధించి కూడా ఒక స్ట్రాంగ్ పిల్లర్స్ ని రెడీ చేసుకున్నట్టు ఏమన్నా భావించాలా? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయాలని చెప్పేసి చాలా ఎందుకంటే బీజేపీ చాలా రాష్ట్రాల్లో కేవలం ఓకే రైట్ విజయ్ చంద్రన్.